హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఎఫ్ అప్డేట్స్. ఈ రోజు మనం ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ హైలైట్స్ అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఓకే, ఇంకా ఈ చిన్నస్వామి స్టేడియంలో మన ఆర్సీబీ అయితే టాస్ గెలిచింది అండ్ టాస్ గెలిచి బౌలింగ్ అయితే ఎంచుకుంది అండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిపోయింది అండ్ లక్నో ఓపెనర్స్ కూడా వచ్చేసారు. సో ఇక్కడ మన కేఎల్ రాహుల్ ని చాలా ఎర్లీగా అవుట్ చేశారు. ఇది అనేది ఆర్సీబీకి చాలా మంచి ప్లస్ అవుతుంది, ఎందుకంటే కేఎల్ రాహుల్ ఎంత డేంజర్ మనందరికీ తెలిసింది. సో ఒక్కసారి సెట్ అయిపోతే స్కోర్ మొత్తం తనే లాగేస్తాడు. సో తను అంత డేంజర్ అనమాట. సో అలాంటి వికెట్ ఆర్సీబీకి కొంచెం ఎర్లీగానే వచ్చింది. అండ్ ఆ నెక్స్ట్ పడికిల్ మనకి 6 runs అయితే అవుట్ అయిపోయాడు. అయితే ప్రస్తుతానికి పడికిల్ అంత డేంజర్ మాత్రం కాదు, కానీ పడికిల్ మాత్రం 6 runs కి అవుట్ అయిపోయాడు. అండ్ ఆ నెక్స్ట్ మనకి డికాక్ అండ్ స్టోనిస్. అయితే వీళ్ళిద్దరూ డేంజరస్ కాకముందే డికాక్ క్యాచ్ అయితే 30s లోనే వచ్చింది, కానీ మ్యాక్స్వెల్ అయితే డ్రాప్ చేశాడు. అండ్ అక్కడ ఎల్ఎస్జీకి అయితే ఒక మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడో 30s లో ఫెయిల్ అయిపోతున్న డికాక్ ని 81 దాకా తీసుకొచ్చేసారు. సో ఆ క్యాచ్ డ్రాప్ అవ్వకపోతే ఆర్సీబీకి ఇంత పెద్ద స్కోర్ అయితే వచ్చేది కాదు. అండ్ ఆ తర్వాత స్టోనిస్ కూడా డేంజరస్ అవ్వకముందే అవుట్ చేశారు. సో అంతా బాగుంది. ఇంకా రన్స్ అయితే ఆర్సీబీకి 140, 150 మాత్రం ఉంది, కానీ డెత్ ఓవర్స్ లో మాత్రం నిక్లస్ పూరానికి రన్స్ అయితే ఇచ్చేసారు. సో 21 balls లో 40 runs అయితే కొట్టాడు. అంటే డెత్ ఓవర్స్ లో ఇంత స్కోర్ చేశాడంటే ఒకవేళ ముందు చుంటే ఇంకా చాలా స్కోర్ అయితే అయిపోయేది. అండ్ 150, 140 దగ్గర ఆగిపోవాల్సిన ఈ స్కోర్ అయితే ఫైనలీ 181 దగ్గర ఆగింది. సో ఫైనలీ 20 overs కి 181 for 5 wickets. సో ఇలా మన ఫస్ట్ ఇన్నింగ్ అయితే క్లోజ్ అవుతుంది. ఓకే, ఇక సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిపోయింది అండ్ మన ఓపెనర్స్ అయిన విరాట్ కోహ్లీ అండ్ ఫ్యాబ్ డు ప్లెసిస్. సో వీళ్ళిద్దరు కూడా 182 స్కోర్ ని చేజ్ చేయడానికి అయితే వచ్చేసారు. కానీ మన కింగ్ కోహ్లీ ఫామ్ లోకి రాకముందే అవుట్ అయిపోయాడు. సో జస్ట్ 16 balls కి 22 runs మాత్రమే. సో అన్నిసార్లు కూడా మన విరాటే కాపాడాలంటే చాలా కష్టం. సో మన విరాట్ కోహ్లీ అయిపోయిన వెంటనే ఫ్యాబ్ డు ప్లెసిస్ బై మిస్టేక్లీ రన్అట్ అయిపోయాడు. సో అది అసలు రన్అట్ అవుతుందనే అనుకోలేదు. సో ఫ్యాబ్ కొట్టిన బాల్ ని పడికెళ్ళి తీసుకుని డైరెక్ట్ గా వికెట్ అయితే షూట్ చేశాడు. సో మొత్తానికి ఫ్యాబ్ డు ప్లెసిస్ బై మిస్టేక్లీ రన్అట్ అయిపోయాడు. సో ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్వెల్ కూడా ఎలాంటి స్కోర్ చేయకుండా డక్అట్ అయితే అయిపోయాడు. సో మొత్తానికి కేజీఎఫ్ లో ముగ్గురు కూడా ఫెయిల్ అయిపోయారు. సో ఆ నెక్స్ట్ వచ్చిన పటిదార్ కూడా జస్ట్ 29 runs కి అవుట్ అయిపోయాడు. అండ్ కెమెరాన్ గ్రీన్ 9 runs కి బౌల్డ్ అయిపోయాడు. అండ్ రావత్ 11 runs కి అవుట్. అయితే ఇలాగే స్కోర్ ఎక్కువగా లేకుండా వికెట్స్ అయితే పడిపోయాయి. అండ్ ఆ తర్వాత మన ఫినిషర్ అయిన దినేష్ కార్తిక్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన మహిపాల్ లోమ్రా ఇద్దరు కూడా చాలా బాగా ఆడుతున్నారు. సో ఆల్మోస్ట్ మ్యాచ్ అయితే ఆర్సీబీ వైపు తిరిగిపోయింది. కానీ ఎప్పుడైతే దినేష్ కార్తిక్ అవుట్ అయిపోయాడో మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది. అండ్ ఎప్పుడైతే దినేష్ కార్తిక్ అవుట్ అయిపోయాడో మొత్తం ప్రెజర్ అంతా మహిపాల్ మీద పడిపోయింది. అండ్ అప్పటికి ఛాన్సెస్ కూడా మొత్తం పోయాయి. సో ఇలా లక్నో సూపర్ జైంట్స్ అయితే ఫైనలీ ఆర్సీబీ మీద గెలిచారు. అయితే నిన్నటి మ్యాచ్ తో లక్నో సూపర్ జైంట్స్ అయితే పాయింట్స్ టేబుల్ లో 4th place కి అయితే వచ్చేసారు. అండ్ ఆర్సీబీ అయితే ఇంకా 9th place లో ఉంది. సో ఇదేనమాట నిన్నటి ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ హైలైట్స్. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం మళ్ళీ రేపు వచ్చే వీడియోలో కలుసుకుందాం. అండ్ అంతవరకు బాయ్.